హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణాకుల మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇందుకూరుపేట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి. పెద్ద పండగ రోజు చాలా బాగుందండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. లోపల స్వామి ధ్యానంలో కూర్చొని ఉంటాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూనే 5 చుట్లు కానీ 9 చుట్లు కానీ ప్రదక్షిణాలు చేయాలి అక్కడ. అంతకన్నా తక్కువ చేయకూడదండి. 3 చేయకూడదు, 1 చేయకూడదండి. తర్వాత లోపలంతా స్వామి చుట్టూ నిశ్శబ్దంగా ఉండాలి. స్వామి ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా సౌండ్ చేయకూడదు. తర్వాత మళ్ళీ ఏమంటే లోపలంతా ఎంత బాగుందో చూడండి స్వామి చుట్టూరు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే, ఇంకా బాగుందండి. అందులో స్వామి చాలా పవర్ఫుల్ అండి. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. చాలా మంచి పవర్ఫుల్ స్వామి. బాగా మంచే జరుగుద్దండి. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. అందుకనే నేను మీకు చెప్పగలుగుతున్నాను. చాలా బాగా జరిగిందండి. మేము అనుకున్నదే జరిగింది. నేను ఇంతకుముందు కూడా వెళ్ళి చూశాను. స్వామి కాడ అనుకున్నాను. అందువల్ల బాగా జరిగింది. ఇక్కడ చూడండి, బయటకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి స్టార్టింగ్లో ఉంటాడు. తర్వాత అన్ని అవతారాలు చూపిస్తున్నారండి. ఇక్కడ అన్ని అవతారాలు దేవుడి బొమ్మలు పెట్టేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఎంత బాగుందో. అంటే లోపల మనం ఎలా గిరి ప్రదక్షిణలాగా ఎలా ప్రదక్షిణాలు చేస్తామో బయట కూడా స్వామి చుట్టూరు అలాగే గిరి ప్రదక్షిణలాగా ప్రదక్షిణాలు చేయండి. దేవాలయంలో చాలా మంచిదండి. ప్రదక్షిణాలు చేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ప్రదక్షిణాలు చేసి మీ శక్తిని బట్టి మీరు 5 కానీ చేయండి. లేదు మేము 9 చేయగలము అంటే 9 అయినా చేయండి. అన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయి. అన్నీ చూడండి. చూసి మనసులో స్వామిని అడగండి. మీరు మనసులో స్వామిని ఒకటి అనుకోండి. అది అనుకున్నది తప్పనిసరిగా జరుగుతుందండి. ఎందుకంటే మేము అనుకున్నాము, జరిగింది. అందుకని మీకు కూడా చెప్తున్నాను. చాలా మంచి పవర్ఫుల్ అండి. అసలు ఎంత బాగుంటుందో ఆ దేవాలయం, లేకపోతే అంత ప్రశాంతత అంత బాగుంటుందండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. చూసి ప్రదక్షిణాలు చెప్పినట్లుగా ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత స్వామిని అనుకోండి. మనసులో తలుచుకొని ఏదైనా ఒక కోరిక కోరుకోండి. అది మంచిదైతే తప్పకుండా నెరవేరుతుందండి. మనము కోరుకునే కోరికలో కూడా భక్తి ఉండాలి, సాంప్రదాయం ఉండాలి. తర్వాత మనం అనుకునే దాంట్లో అసలు అంత బాగా మంచిదై ఉండాలండి. చెడ్డ కోరికలు ఏమి కోరుకోవద్దండి. ఇక్కడ దేవుడు చాలా పవర్ఫుల్. అందుకని మంచి కోరికలే కోరుకోండి. ఏదైనా ఒక కోరిక కోరుకోండి, అది తప్పకుండా జరుగుతుందండి. అది మళ్ళా మీరే అంటారు. ఈ స్వామిని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళందరూ లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. అందరూ కూడా కామెంట్లో తెలియజేయండి. నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నానండి. మాకు జరిగింది నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళండి. స్వామిని చూడండి. బాగా స్వామి కాడ మీకు ఎంత టైం ఉంటే అంతసేపు స్వామి దగ్గర స్వామి ధ్యానంలో కూర్చోన్నాడు కాబట్టి మీరు కూడా కూర్చోండి. కానీ జై శ్రీరామ్ అనేది కూడా బయటికి రాకూడదండి. మనస్సులోనే అనుకోవాలి. మనసులోనే మీకు ఎంత టైము వీలైతే అంత టైము, ఎన్నిసార్లు 108 సార్లు అనుకోండి, లేదా 42 సార్లు అనుకోండి. అట్లా మీరు ఎన్నిసార్లు స్వామిని అనుకోగలిస్తే అన్నిసార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే అనండి. కానీ మనసులోనే, బయటికి రాకూడదు. సౌండ్ చేయకూడదు. సౌండ్ చేయకుండా, మాట బయటికి రాకుండా మీ మనసులోనే మీరు ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేసి స్వామి మాకిది ఈ కష్టం ఉంది తీర్చు అనండి. తీరుస్తాడు స్వామి.
హనుమయ్య ఎప్పుడు హనుమ 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 అని మనం అడగంలోనే అప్పటికప్పుడే ప్రత్యక్షమయ్యి మన మనం అనుకున్నది నెరవేరుస్తాడనమాట. అంత మంచి ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. చూసి నేను చెప్పినట్లు చెయ్యండి. చేస్తే మీకంతా మంచే జరుగుతుంది. చెడు ఏమీ జరగదు. అంతా మంచే జరుగుతుంది. స్వామి మంచి పవర్ఫుల్. మనం అనుకున్నది నెరవేరుస్తాడు. ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోయినా అట్లాంటికి చాలా బాగా పనిచేస్తుంది. హనుమ మంత్రము బాగా పనిచేస్తుంది. అందుకని ఆంజనేయ స్వామిని కలుసుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని దేవళం ప్రదక్షిణాలు చేసి లోపల ప్రదక్షిణాలు చేసి ఆ స్వామి దగ్గర పూజ చేసుకొని తర్వాత మళ్ళా బయటకు వచ్చిన తర్వాత కూడా అన్ని దేవతామూర్తుల్ని చూస్తూ మీరు ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేసి అప్పుడు ఆంజనేయ స్వామితో బాగా కూర్చోండి. కొంతసేపు మీరు కూడా ధ్యానం చేస్తూ కూర్చొని మనసులో అనుకోండి. మనసులో అనుకుంటే మీకు తక్షణమే నెరవేరుతుంది. స్వామి నెరవేరుస్తాడు. కానీ ఈమెందుకు ఇలా చెప్తుందని తీసిపారేయొద్దండి. ఇది చాలా మంచి పవర్ఫుల్ దేవళము. స్వామి కూడా అట్లాగే ఉన్నాడు. ఎందుకంటే స్టార్టింగ్ దేవళం కట్టినప్పుడు వచ్చాం మేము. వచ్చి చూసి వెళ్ళాము. తర్వాత వచ్చి అనుకున్నాము. అనుకున్నది జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము. పెద్ద పండుగ రోజు వచ్చామండి. చాలా బాగా స్వామి దగ్గర ఉండి పూజ చేయించుకొని వచ్చాము మేము. అందుకని అంటే మేము వచ్చాక కొంచెం టైం అయింది. టైం అయ్యేటప్పటికి అయ్యవార్లు లేరు, పూజారులు లేరు అక్కడ. కానీ పూజారులు ఉంటే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చూసాం కాబట్టి చెప్తున్నాను. అందుకని చూడండి మీరు ప్రశాంతంగా. కానీ స్పీడ్గా పరిగెత్తినట్టు నడవద్దండి. నిదానంగా అడుగులో అడుగు పెట్టుకుంటూ నిదానంగా నడవండి. నడిచి స్వామిని మాత్రము మనసులో కొలువుంచుకోండి. స్వామి మీద భక్తి తగ్గకూడదండి. భక్తితోనే అడగండి. భక్తితో అడగండి. మీరు చాలా బాగా చేస్తాడు స్వామి. మీరు అడిగినంత మాత్రం కాదు, భక్తితో అడగండి. భక్తితో అడిగితే మేమనుకున్నామండి మాకేం జరగలేదండి అని అనొద్దు, బాధపడొద్దండి. మీరు ఆంజనేయ స్వామి తప్పకుండా తీరుస్తాడండి. ఆయన తీరవందంటూ ఏమీ ఉండదు. అందుకని మీరు అడిగి బాగా మీరు కూడా మంచిగా పైకి రండి. మేము పైకి వస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ స్వామి చూడండి. అసలు ఆ దేవళం సాయి చూస్తే ఎంత ఆనందంగా ఎంత బాగుంటుందో. ఎంతసేపు అయినా అక్కడే కూర్చోవాలనిపిస్తుందండి. మీరు చూడకపోతే చూడండి. చూసిన వాళ్ళైనా కూడా ఇలా చెయ్యండి. ఇలా చేస్తే తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరుతుందండి. మీరు అనుకున్నది నెరవేరుతుంది తప్పకుండా. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. చెయ్యండి, చూడండి. మీరు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా నాకు చూడండి, కామెంట్ పెట్టండి. కామెంట్లో తెలియజేయండి మీకేమనిపించిందో. నేను చెప్పిన స్వామి మీకేమనిపించిందో. మాకు మంచి అనిపించింది చెప్తున్నాను. మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. అంత బాగా చాలా బాగుందండి. ఎంత దగ్గరే అండి నెల్లూరుకి చాలా దగ్గర. ఇందుకూరుపేట అంటే చాలా దగ్గర నెల్లూరుకి. అందుకని ప్రతి ఒక్కరూ వెళ్తారు, అందరూ చూస్తుంటారు. చూడలేదని చెప్పట్లేదు. కానీ ఇలా చేయండి. చేస్తే అంతా మంచి జరుగుద్ది. అక్కడ పరమేశ్వరుణ్ణి కూడా పెట్టున్నారు. నాగశిలలు కూడా ఉన్నాయి, అమ్మవారు ఉంది. అవన్నీ కూడా చూడండి. అవన్నీ కూడా చూసి నాగదేవతల కాడ కూడా పూజ చేసుకోండి. పూజ చేసుకొని అక్కడ కూడా చూడండి. అంతలక్క చూడండి. చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా, ఎంత నిశ్శబ్దంగా, ఎంత బాగుంటుందంటే అక్కడ కూర్చుంటే ఇంకా రావాలనిపించదు. అంత బాగుంటుంది స్వామి దగ్గర. చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరినీ ఒక్కటే నేను కోరుకునేది. అంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఎంతో దూరం వెళ్తుందండి. అందుకని
లైక్ చేయండి మీరు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి నేను చెప్పింది. స్వామిని మాత్రం జై హనుమ జై హనుమ.